ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాలమలపై ఫోకస్ పెట్టింది. ఈ నెలలోనే తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఏంటి, ఏ డాక్యుమెంట్లు కావాలి వంటి వివరాలతో మార్గదర్శకాలు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు తల్లికి వందనం మార్గదర్శకాల పేరుతో వైరల్ చేస్తున్నారు. ఈ పథకాన్ని జూన్ 12న రీఓపెన్ చేయని రోజు ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఈ పథకానికి 1వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రభుత్వం వీరికి ప్రతి ఏటా 15,000 సాయం అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి తల్లుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. తల్లికి వందనం 15,000 మీ అకౌంట్లో పడాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్తో పాటు ఎన్పీసీఐ జూన్ 5లోపు లింక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ కాని వారు లింక్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ లేదా సచివాలయాలలో సంప్రదించండి అంటూ మార్గదర్శకాలు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు మార్గదర్శకాలపై క్లారిటీ ఇవ్వలేదు. పైన తెలిపిన మార్గదర్శకాలు కూడా కామన్గా ఉండేవాటిని ప్రస్తావించారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు సూపర్ 6 పేరుతో పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. వీటిలో తల్లికి వందనం ముఖ్యమైన పథకం. విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఏటా అర్హులైన విద్యార్థులకు 15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి.